Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799949104. మార్గదర్శి చిట్ ఫండ్స్ ఆర్థిక అక్రమాల కేసులో రామోజీరావు, శైలజ కిరణ్ సిఐడి విచారణకు హాజరు కాలేదు. తాము గుంటూరులో సిఐడి విచారణకు హాజరు కాలేమని అధికారులకు తెలిపినట్లు సమాచారం. అనారోగ్య కారణాలతో రామోజీరావు రాలేని పరిస్థితుల్లో ఉన్నందున శైలజ కిరణ్ విచారణకు హాజరు కాలేమని మెయిల్ ద్వారా సిఐడి అధికారులకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. మార్గదర్శి కేసులో రామోజీ A1 నిందితుడు. ఆయన కోడలు మార్గదర్శి MD శైలజ కిరణ్, మార్గదర్శిలో పనిచేసే మరికొందరు మేనేజర్లపై కూడా సిఐడి కేసులు నమోదు చేసింది. ఇటీవల సిఐడి అధికారులు హైదరాబాద్ వెళ్లి రామోజీరావు దగ్గర సమాచారం సేకరించాలని ప్రయత్నించారు. అయితే ఆయన అనారోగ్య కారణాలతో విచారణకు సహకరించలేదు. దీంతో ఆయన్ను నేరుగా గుంటూరు రావాల్సిందిగా సిఐడి నోటీసులు జారీ చేసింది. చందాదారుల సొమ్మును చిట్ ఫండ్స్ చట్టానికి విరుద్ధంగా సొంత ప్రయోజనాలకు మళ్లించడం, రిజర్వ్ బ్యాంక్ నిబంధనలకు విరుద్ధంగా అక్రమ డిపాజిట్ల సేకరణ కేసులో రామోజీరావు, శైలజ కిరణ్ తో పాటు మరికొందరిపై సిఐడి కేసు నమోదు చేసింది. ఏపీలో ఉన్న చందాదారుల నిధులను అక్రమంగా మళ్లించారు కాబట్టి నిందితులు ఇద్దరిని ఏపీలో విచారించడం సరైందని సిఐడి అధికారులు భావించారు. మార్గదర్శి వ్యవహారంలో వీలైనంత వరకు విచారణను తప్పించుకోవడానికి కోర్టు కేసులను వాయిదాలతో నెట్టుకొచ్చేందుకే రామోజీరావు ప్రయత్నిస్తున్నారని సిఐడి చెబుతోంది. అయితే చిట్ ఫండ్ లో ప్రజలు దాచుకున్న సొమ్ము పక్కదారి పట్టినట్టు సిఐడి అధికారులు పక్కాగా సాక్ష్యాధారాలు సేకరించారని తెలుస్తోంది. ఆస్తులు జప్తు చేయడంతో పాటు కొన్ని ప్రాంతాల్లో చిట్ గ్రూప్లు క్లోజ్ చేశారని సమాచారం. ఈ క్రమంలో మరికొందరు నిందితులతో కలిసి రామోజీరావుని విచారించాల్సి ఉందని, అందుకే ఆయన గుంటూరుకు రావాలని సిఐడి తన నోటీసుల్లో పేర్కొంది.